నేను ఉన్నాను సార్, మీరు చెప్పండి నేను ఏం చేయమంటే అది చేస్తాను అనేటువంటి వాడు నాకు కావాలి. ఒకవేళ ఏదైనా కనుక ఇది చెప్తే నైనా నువ్వు ఈ పని చేయాలి, దీనికి ఇది ఇంత సమయం ఖర్చు అవుతుంది, నువ్వు వెళ్ళి చేయగలవా అంటే ఒక రకంగా చెప్పాలంటే రాముడు హనుమంతుడు లాంటి వాడు కావాలి. దాంట్లో మన పంచవటి గ్రూప్లో 75 మంది దాకా ఉన్నారు. కానీ ఈ 75 మందిలో ఒక 25 మించి నేను ఎక్కువ మందిని చూడట్లేదు. ఎందుకంటే చాలామంది దే ఆర్ సైలెంట్ రీడర్స్, దక్షిణామూర్తి తెలియదు చాలా. అయితే వాళ్ళలో కూడా మార్పు వస్తుంది, వాళ్ళు వస్తారు. వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే మీరు అంతా డెవలప్ చేసి ఒక సిస్టమ్ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు వస్తారు. కానీ సిస్టమ్ డెవలప్ అవడానికి ముందర కొంత పని జరగాలి. ఆ పని జరగడానికి ఒక రకమైన కమిట్మెంట్ కావాలి. ఇది నా ఇల్లు, నా సంస్థ, నేను దీన్ని చేయాలి అని మిమ్మల్ని అసమంజసంగా అంటే మీకు ఎలా చెప్పాలంటే అన్రీజనబుల్గా మీరు వారానికి 20 గంటలు 30 గంటలు దీని మీద ఉండాలి, పెళ్ళామేటలు వదిలేసి దీని అని నేనేమన్నా. 1 గంట 2 గంటలు కనీసం మనకు ఒక ఏమంటారు ఒక కార్యాచరణ రూపయ్యేంత వరకు, ఒక ట్రస్ట్ ఫామ్ అయ్యేంత వరకు నా ఆలోచన ఏమిటంటే, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని స్థలాలను చూస్తున్నాను. మన ఆశ్రమాన్ని కొన్ని చూసి వచ్చాను, ఇంకా చూడబోతున్నాను. Within 6 months to 1 year we are going to have our own ashram plan. That's the plan. ఎక్కడ ఏమిటన్నది నాకు ఇంకా క్లియర్గా అండర్స్టాండింగ్ లేదు, ఎలా జరుగుతుందన్నది కూడా నాకు ఇది లేదు. కానీ నాకు భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం ఉంది. తప్పకుండా మనకు ఒక మార్గం చూపిస్తాడు ఆయన. మనందరం చేయవలసింది ఏంటంటే గాఢంగా భగవంతుని ప్రార్థించడం. మాకంటూ ఒక ఇల్లు కావాలి, దానికి మాకు ఒక మార్గం, ఒక దిశానిర్దేశం చేసి అని ప్రార్థిస్తే తప్పకుండా అవుతుందని. అందుకని నేను సభ్యులందరినీ కోరుకునేది ఏమిటంటే, మీ యొక్క ధ్యానంలో కూడా మీరు భగవంతుని తీవ్రంగా ప్రార్థించాలి. మనకంటూ ఒక ఇది ఉంది. ఎందుకంటే ఈ పని ఇప్పుడు మనం చేయలేకపోతే ఇది ఎప్పటికీ జరగదు. ఇలా సమ్మేళనాలు మనం చేసుకుంటూ పెడుతుంటాం, చర్చలు చేసుకుంటూ పెడుతుంటాం, ఒక గ్రూప్లో మన మెంబర్స్ అంతే ఎలా ఉంది, దానివల్ల పెద్ద ఉపయోగం ఏముండదు. మనకంటూ ఎప్పుడైతే ఒక ఇల్లు ఉందో అప్పుడు ఏమిటంటే మనందరం కూడా కలిసి ఒక చోట ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి, దాని గురించి ఆలోచిస్తే మీకు చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు కూర్చుని పొద్దున్నే లేచి సాధన ఎలా చేసుకుంటున్నావో, కాళీనారాయణ ఎలా చేసుకుంటున్నాడో, మనందరం ఒకే ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఎప్పుడూ అక్కడే ఉంటున్నాం అనుకోండి. తెల్లవారుజాము 4 గంటల దగ్గర లేచిన దగ్గర నుంచి సాధన చేసుకోవడం, ప్రశాంతమైన వాతావరణం, ఒక ఆహారం తీసుకుని ఏదో కార్యక్రమంలో పాల్గొని ఏదో సేవ చేసి మళ్ళీ సాధన అది చేసుకుంటూ ఇలా వెళుతుంటే కనుక ఒక మంచి జీవితానికి ఒక సంతృప్తి కలుగుతుంది. ముఖ్యంగా అది జీవితంలో ఒక వయసు దాటిన తర్వాత ఆ సంతృప్తి చాలా అవసరం. ఇప్పుడు నేను చూస్తున్న దాంట్లో విశ్వేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నాకు చాలా అవసరం. ఆయన ఆ వయసు పెద్దవారు, ఆయన చాలా అవసరాలని. కానీ దురదృష్టవశాత్తు మనకి ఈ ఆశ్రమం ఇంకా లేదు. కాబట్టి నేను చెప్పేటువంటిది ఒక రెండో విషయం, సేవ అనేటువంటి మాట వస్తాను. సేవలో మనకి చాలామందికి నిజమైన అత్యంత సేవ అంటే ఏమిటో నాతో కలిపి అవగాహన లేదు. అంటే నేను చూసిన దాంట్లో అసలు సేవ అంటే ఏమిటో, సేవ ఎలా చేయాలి, ఒక వ్యక్తిగా సేవ ఎలా చేయాలి, ఒక వ్యవస్థగా సేవ ఎలా చేయాలి. ఒక వ్యక్తిగా సేవ చేయడానికి మనం అంతో ఇంతో ఉంటుంది. ఏమవుతుందంటే ఎవరైనా వచ్చి ఒక చందాకి అడిగారనుకో, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఎంతకంటే ఎవరైనా 1000 రూపాయలు ఇస్తాం. అది మనం చేసేది. ఎందుకంటే భగవంతుడు మనకు ఆ అవకాశం ఇచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చేటువంటి స్థితిలో భగవంతుడు మనకి పెట్టాడు. కానీ ఇదే నిజమైన సేవ అంటే నా దృష్టిలో కాదు. డబ్బులు ఇవ్వడం అన్నది జస్ట్ లాస్ట్ థింగ్, ఆఖరి విషయం. దానికంటే కూడా సేవ చేయడానికి అవగాహన పెంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అసలు మనకి సేవ అంటే ఏం చేయాలో కూడా తెలియదు, ఏదో చేయాలన్న తపన తప్పిస్తే సేవ ఎలా చేయాలో తెలియదు. అయితే సేవ చేయడానికి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమిటంటే, ముఖ్యంగా ఈ సేవ చేసి నడపబడుతున్న సంస్థలు కొన్ని మంచి సంస్థలు ఉన్నాయి. ఆంధ్రదేశంలోనే నేను వెళ్ళి కొన్ని చూసి వచ్చాను గత 20 ఏళ్ల నుంచి. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చేస్తున్నారు పాపం వాళ్ళ దాంట్లో. అయితే ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క రకమైన స్పెషాలిటీ. సమయం దొరికినప్పుడు అక్కడికి వెళ్ళడం, వాళ్ళు ఏం చేస్తున్నారో మనం అవగాహన చేసుకోవడం, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఓ సేవ అంటే ఇలా చేయాలా అనేటువంటి అవగాహన కలుగుతుంది. ఆ సేవ అనేది ధన సహాయం కావచ్చు, శ్రమదానం కావచ్చు, ఒకసారి మాట సాయం కూడా కావచ్చు. ఏ రకంగా అయినా సేవ అనేది చాలా ఉత్తమమైనది. ఈ నేపథ్యంలో భగవంతుడు నాకు ఒక అవకాశం కల్పించాడు. 3 రోజుల కిందట నేను నెల్లూరులో ఒక విద్యాలయం వెళ్ళాను. ఆ విద్యాలయం గొప్పతనం ఏమిటంటే, రైల్వేలో పనిచేస్తున్నటువంటి ఒక క్లర్క్, యూడీసీఓ ఎల్డీసీఓ క్లర్క్ అతను
ఈ వీధి పిల్లలు ఉంటారు చూసారా, ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ వల్ల ఇంట్లోంచి తరిమివేయబడ్డ పిల్లలు, లేకపోతే ఇంట్లోంచి పారిపోయి వచ్చిన పిల్లలు, ఇలాంటి పిల్లలందరినీ చేరవేసి వాళ్ళు చదువు చూపించాలనే ఉద్దేశంతో ఒక మహనీయులు మొదలుపెట్టినటువంటి విద్యాలయం. అది విద్యాలయంలో గొప్పతనం ఏమిటంటే మొట్టమొదటి మొదలుపెట్టినప్పుడు అతనికి ఏమీ లేదు. అతను షిరిడి సాయినాథ్ భక్తుడు, మహాభక్తుడు అతను చెప్పాలంటే. అతనికి ఏం చేయాలో తెలియదు, తీవ్రంగా ప్రార్థించేవాడు. నాకు ఒక అవకాశం కల్పించిందంటే ఈ మానవ జన్మ ఇచ్చాను, నేను ఒక సార్థకత కల్పించి తీవ్రంగా వేడుకుంటే అతనికి ఏమిటంటే అతని యొక్క ఆలోచన చూసి నెల్లూరుకి 35 కిలోమీటర్ల దూరంలో ఒక రిమోట్ ఏరియాలో ఒక ఆయన 4 ఎకరాల స్థలం ఇచ్చాడు ఉచితంగా. ఆ స్థలంలో ఒక షెడ్ కట్టి ఈ పిల్లలందరినీ తీసుకొచ్చి 3తో 4తో మొదలుపెట్టాడు ఆశ్రమం. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆయన నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడాను, గంటన్నర మాట్లాడాను, మొత్తం అంతా రికార్డ్ చేశాను. ప్రతి 2 వాక్యాలు ఒక వాక్యం వివేకానందుడి మీదే ఉంది అన్నమాట. ఎందుకంటే వివేకానందుడు వల్ల ఎంత స్ఫూర్తి పొందాడో అతను చేసిన దాంట్లో. స్ఫూర్తి పొందడమే కాదు, మనలో చాలా మందికి స్ఫూర్తి ఉంది, కానీ కార్యాచరణకు వచ్చేటప్పుడు మనం ఏం చేయట్లేదు. ఎందుకంటే మనం దాన్ని కార్యరూపంలో పెట్టలేకపోతున్నాం. కార్యరూపంలో పెట్టాడు. ఎన్ని శ్రమలకి ఓర్చాడంటే అతను ఆ పిల్లలు, చిన్న పిల్లలు అంటే ఒక భర్త భార్యని చంపేసేసి ఆ భర్త జైలుకి వెళ్ళిపోతే చిన్న పిల్లలు, 1 ఏడాది 2 ఏళ్ల పిల్లలు ఏం చేయాలో తెలియకపోతే అలాంటి పిల్లల్ని అప్పుని చేర్చుకుని వాళ్ళకి మలమూత్రాలు కూడా కడిగి వాళ్ళు పెంచి పెద్ద చేసి వాళ్ళకి చదువులు చెప్పించి అంత మహత్తరమైన కార్యం చేశాడు. నేను ఆ బ్రోషర్ అది ఇస్తాను మీకు, అది అయిన తర్వాత మనం డిస్కస్ చేస్తాం. అయితే ఆ దాంట్లో ఏంటంటే స్వయం ప్రపత్తి కోసం అని చెప్పేసి వాళ్ళు ఆ 4 ఎకరాల తర్వాత ఇంకో 3 ఎకరాలు కొన్నారు. మొత్తం 7 ఎకరాల్లో వాళ్ళు కూరగాయలు పండించుకుంటారు. దాని తర్వాత వాళ్ళకి బిల్డింగ్స్ కట్టుకున్నారు. ఆ పిల్లలే ఇటుకి పేర్చి ఒక వాళ్ళు షెడ్స్ అవి నిర్మించుకున్నారు. ఆడపిల్లల కోసం సెపరేట్ వింగ్, మగ పిల్లల కోసం సెపరేట్ వింగ్, మొత్తం ప్రస్తుతానికి 100 మంది పిల్లలు ఉన్నారు. ఎంత అద్భుతమైన కార్యం చేశాడంటే నేను వెళ్ళి చూస్తే నాకు స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. అప్పుడు అనిపించింది అనమాట, నిజంగా నాకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు భగవంతుని మొట్టమొదట ఆయనకి శిరసా పాదాభివందనం చేసి, నిజంగా మనకి ఇలాంటి మహనీయులు స్ఫూర్తిదాయకులు అయ్యింది, వాళ్ళు ఆచరణ చేసి చూపిస్తున్నారు. గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. అందులోంచి చదువుకున్న వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, ఒక అతను ఐపీఎస్ ర్యాంక్ దాకా కూడా వచ్చారు. అయితే వీళ్ళే మనకి నిజమైన స్ఫూర్తి కాదు. ఇంకా దాని గురించి మాట్లాడంటే చాలా మాట్లాడచ్చు, కానీ ప్రస్తుతానికి అది అవసరం ఉంటుందని నేను అనుకోను. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ ఇలాంటి విద్యాలయాలు, ఇది ఊరికే ఒక ఉదాహరణ అంతే. విద్యాలయాలు అనేది ఒక ఉదాహరణ. విద్యాలయం కావచ్చు, లేకపోతే వైద్య సదుపాయం కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు. అయితే సేవ అనేది మనం ఎలా చేయాలని చెప్పడానికి వీటిని మనం వెళ్ళి కనుక చూస్తే ఒక రకమైనటువంటి అవగాహన ఏర్పడి నిజంగా డెడికేషన్. ఎందుకంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడంటే ఇంకా ఆయనకు అదే ప్రపంచం. అసలు రేపు ఎలా గడుస్తుంది అనేటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి ఆయనకి వనరులు అన్నీ అలాగే ఏర్పడ్డాయి. 18 ఏళ్ల నుంచి అలాగే చేస్తున్నాడు ఆయన, ఇప్పటికే అదే. దీనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేదు అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే ఇప్పుడు కులాలని మతాలని నేను ప్రస్తావనలో తీసుకురావడం నా అభిమతం కాదు, కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ స్టూడెంట్స్ కల్లా కొన్ని ప్రివిలేజెస్ ఇస్తుంది గవర్నమెంట్. అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది ఎస్సీ ఎస్టీ పిల్లలే, కానీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అనేటువంటి ధ్రువపత్రాలు ఎవరి దగ్గర లేవు. కాబట్టి ఆయన ఏం చేయలేకపోతున్నాడు. చాలామంది పిల్లలకి ఈయనే తండ్రి, ఈయనే తల్లి. అయితే మామూలుగానే బజార్లో మనకి ఎలా కొనుక్కుంటున్నాము, బియ్యం కానీ మిగిలిన విషయం అలాగే కొనుక్కుంటున్నారు, అలాగే బతుకుతున్నారు. వాళ్ళే వంట చేసుకుంటారు, వాళ్ళే అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు. అయితే ఇది ఒక దృష్టాంతరం అని చెప్పాను. ఇలాగే చాలా విద్యాలయాలు మీరు కూడా ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు ఇలాంటివి ఎక్కడ ఉన్నాయి ఆంధ్రదేశంలో ఒక రోజు వెళ్ళి ఒక పూట లేకపోతే కొన్ని గంటలు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం అనేటువంటిది దృష్టిలో పెట్టుకోండి. ఇది అందరి సభ్యులకి కూడా నేను మనవి చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఒక రకమైన అవగాహన వస్తుంది మనకి. అవగాహన లేకపోతే మనం ఏం చేయలేము. సో ఈ విషయంలో నాకున్న అభిప్రాయాలు, నా భావాలు మీతో పంచుకోవాలనే దృష్టిలో నేను యాక్చువల్గా ఈ సమ్మేళనం ఏర్పాటు చేయమని సమ్మేళనాన్ని రకంగా నేను రిక్వెస్ట్ చేసి ఏమంటే నాకున్న ఐడియాస్ ఇవ్వండి, ఇది నేను నలుగురితో పంచుకోవాలనే దృష్టిలో ఈ సమ్మేళనం పెట్టండి అని చెప్పాను. దానికి సరే అన్నారు ఆయన. నా అభిప్రాయాలతో పాటు మీకు కూడా ఏమైనా అభిప్రాయాలు ఉంటే మీ ద్వారా కూడా నాకు విందాము. ఎందుకంటే ఇంకా దీని గురించి చాలా మాట్లాడచ్చు, కానీ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఇట్ ఈస్ రియల్లీ ప్రీమెచ్యూర్. మనకి ఏంటంటే ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, కానీ కార్యాచరణ లేకపోతే ఎంత మాట్లాడినా సరే అది ఊరికే
మాట్లాడినట్టు ఉంటుంది కానీ దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఒకటి ఏంటంటే ఇన్స్పిరేషన్ టాక్ కింద దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్. ఐ వాంట్ టు షేర్ దట్ విత్ యూ అండ్ ఐ వాంట్ టు సీ ది ఫీడ్బ్యాక్. వాట్ ఈస్ దట్ యూ థింక్ అబౌట్ ఇట్? హౌ డు యూ రెస్పాండ్ టు మై ఐడియా? ఓకే, అండ్ ఇఫ్ యూ రెస్పాండ్ గుడ్ దెన్ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫర్దర్. సంస్థాగత పరంగా మాట్లాడిన విషయాలే నేను మాట్లాడాను, మిగిలిన విషయాలు శర్మ గారు మాట్లాడారు. ఈ ఆయన శర్మ గారు మాట్లాడే లోపల ఎవరికైనా కనుక ఏదన్నా క్వశ్చన్లు కానీ కన్సర్న్స్ కానీ ఉంటే కనుక మీరు ఎవరైనా మాట్లాడతారంటే మోర్ దెన్ హ్యాపీ టు తప్పకుండా. దట్స్ గుడ్ ఐడియా. అయితే ఒక మంచి డిస్కషన్ ఖాళీ కూర్చో. ఐఎమ్ గోయింగ్ టు రెఫర్. ఓకే, నేను ఎంత టైం ఉంది దాంట్లో? ఇంకా 4 minutes మార్చిన తర్వాత ఈ లోపల మిగిలిన విషయాలు మామూలుగా మాట్లాడండి. కొత్త చెప్పి నేను అసలు మొట్టమొదటి ఇంతవరకు నేను చెప్పింది మీకు అందరికీ ఎలా ఉంది మామూలుగా? మార్చిన తర్వాత ఈ నేపథ్యంలో నేను ఇంకో విజిట్ చేసిన 2-3 విద్యాలయాల గురించి చెప్పాను. 4 విషయాలు ఎలా ఉంది కాబట్టి నేను 2001లో ఒక విద్యాలయానికి వెళ్ళాను. ఆ విద్యాలయం గొప్పదనం నాకు ముఖ్యంగా విద్య అన్న దాని మీద నేను ఎక్కువ నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే ఈనాడు దేశంలో నేను ముందు ఒక కంఫర్టబుల్ లివింగ్ చేస్తున్నానంటే అది విద్య వల్లే. విద్య లేకపోతే నేను అక్కడికి వెళ్ళి ఉండేవాడిని కాదు. అంటే చదువు కోసం వెళ్ళాను అనుకోనైనా అది వేరే విషయం, కానీ ఆ విద్య వల్లే నేను అక్కడ ఉన్నాను. ఆ విద్య ద్వారా నాకు సంక్రమించినటువంటి సంపత్తి వల్ల, అంటే ఆర్థిక బలం వల్ల ఏదో కొంచెం చేయడానికి ప్రయత్నిస్తున్నాను, అందుకని ఇంకేం. కాబట్టి విద్య అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది విషయం. మా ఇంట్లో మా అమ్మ పుట్టిన మగపిల్లలు 7 మగపిల్లలు 4 బీచ్లు. విద్య అన్నది ఎంత ఇంపార్టెంట్. మాకు విద్య చదువుకున్న వాడు ఏదైనా సాధించాలనేటువంటి నమ్మకం నాకు ఉంది బలంగా. అందుకని 2001లో నేను ఒక విద్యాలయానికి వెళ్ళాను. అది కోయవాళ్ళు చెంచు వాళ్ళు కోసం నిర్మించబడ్డటువంటి ఒక స్కూల్. ఒక మహనీయుడు 10 లక్షల రూపాయలు ఇచ్చి 2098లోనో 97లోనో మొదలుపెట్టాడు. ఎందుకు వాళ్ళ కోసం పెట్టాడు అంటే, ఈ కోయి వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున్నే సాయంత్రం దాకా అడవుల్లో పనిచేస్తూ ఈ విస్తరాకులు, కుంకుడుకాయలు, వెప్ప పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళని నమ్మి వాళ్ళతో జీవనం సాగిస్తారు. ఫర్గెట్ అబౌట్ ఎడ్యుకేషన్. వాళ్ళ అసలు ప్రాథమిక ఆరోగ్యం గురించి వాళ్ళు తెలియదు. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారు, జంతువులు వాళ్ళను పొద్దున్నే సాయంత్రాగా పనిచేస్తారు. సాయంత్రం ఇంటికి వచ్చేసి 3 పెళ్ళం కలిసి కూర్చొని పిల్లలతో కలిసి విప్పసారా తాగుతారు. మళ్ళీ రేపు మర్నాడు మళ్ళీ అదే సేమ్ థింగ్ కీప్స్ ఆన్ కంటిన్యూ. అలాంటి వాళ్ళని ఏమిటి చదువు వాళ్ళకి నేర్పాలనే ఉద్దేశంతో పెట్టాడు. నేను అక్కడ వెళ్ళి చూసి వచ్చాను. ముఖ్యంగా ఈ పిల్లలందరికీ కూడా సంస్కృతంలో బోధన చేస్తారు. అందరికీ సంస్కృతం. అన్నపూర్ణాష్టం చదవకుండా వాళ్ళు అసలు భోజనం చేయరు. అని భగవంతుడు ఈ కోయి పిల్లలకు మంచి ఫిజికల్ ఇచ్చాడు, అద్భుతంగా పాడతారు. వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేసి చూపించారు. నాకు చాలా మనసుకు నచ్చింది. అంటే అప్పటిగా అక్కడ ఉన్నవాళ్ళు ఇలాగ 80 మంది 85 మంది ఉన్నారు. చాలా చిన్న స్కేల్లో చేస్తున్నారు. కానీ ఇలాగే ఒక డెడికేటెడ్ టీచర్స్ 10-12 మంది అక్కడ కంప్లీట్ డెడికేషన్ అన్నమాట వాళ్ళకి. అసలు నిజంగా నాకు భూతల స్వర్గం అనిపించింది. ఇలాంటి విద్యాలయాలు ఆంధ్రదేశంలో ఉన్నాయి. విద్యాలయాలు కాకపోతే నాకు ఇంట్రెస్ట్ విద్యాలయాలు కాబట్టి విద్యాలయాలు చూశాను. ముఖ్యంగా ఇక్కడ పాయింట్ ఏమిటంటే సేవ అని చేయడానికి మనకి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనందరం చదువుకున్న వాళ్ళు. చక్కగా మనం ఒక రకమైన టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంది మనకి. మనకి సేవా కార్యక్రమంతో పాటు ప్రపంచంలో మనం సంపాదించినటువంటి జ్ఞానాన్ని కూడా మనం సమాజానికి అందించే అవకాశం భగవంతుడు మనకు కలిగించారు. అది చాలా గొప్ప విషయం. చదువు ఒకటే కాదు, మనకి దాంట్లో ఉండే సాధక బాధకాలేమి అవన్నీ కూడా మనం నలుగురికి చెప్పేటువంటి స్థాయి మనకు కలిగించారు. కాబట్టి ఇలాంటిది దృష్టిలో పెట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే అక్కడ ఉన్నటువంటి మంచి ప్రతిఫలాపేక్ష లేనటువంటిది చూసి వాళ్ళు ఏ రకమైన సేవ చేస్తున్నారో తెలుసుకుంటే అది మనకి ఆశ్రమానికి తోడ్పడుతున్నటువంటి భావన నాకు. ఇంకా 3 minutes. ఇంకా 3 minutes. సరే, 5 వచ్చేద్దాం.